UI UX Python నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే నీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. దేనికి? పెద్దవాళ్ళు ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావు. లేదు, ఈ పెళ్లి నేను ఇష్టపడే చేసుకుంటున్నాను. కానీ ఆయనకు మాత్రం ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదు. నీ ఇష్టం నాకు తెలుసమ్మా. నీ ఇష్టమే నా ఇష్టం. నిన్ను అర్జున్కిచ్చి తప్ప ఇంకెవరికిచ్చి పెళ్లి చేస్తానమ్మా. వాడు వచ్చేవరకు ఆగి వాడికిచ్చి నీ పెళ్లి చేపిస్తాను. ఓకే? చూడమ్మా, ఆవేశంలో సొంత అన్నయ్యనే పోగొట్టుకుంటున్నావు. ఆవేశపడ్డానికి, ఆలోచించుకోలేకపోవడానికి నేనేం చిన్నపిల్లను కాను. నా నిర్ణయాలు నాకుంటాయి. నా భవిష్యత్తును నిర్ణయించుకునే శక్తి నాకుంది. సారీ సారీ ఇన్స్పెక్టర్, వెరీ సారీ. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హయతునా కంఠే భద్రాలు శుభగే శుభహోత్తు. ఈ సంవత్సరం మున్సిపల్ ఎలక్షన్ కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్టుంది. మన చైర్మన్ గారు గోవింద అమ్మో ఆయన పోతే మనకు చాలా ఇబ్బంది. అయితే ఆ ఇబ్బంది ఉంది కనుక మరి కంగారు పడుతూ వచ్చాను. ఊరు పొలిమేరలో మనం ఉన్న 10 ఎకరాలు లేదు ఫ్లాట్లు కట్టడానికి. అది ఎన్నాళ్ళు పంచాయతీలో ఉంది కనుక సరిపోయింది. ఈసారి ఎలక్షన్లు కనుక జరిగితే దాన్ని మున్సిపాలిటీలో కలిపేస్తారు. కలిపేస్తే ఇంకేముంది మన పని గోవింద. అమ్మో ట్యాక్స్ అదిరిపోతుందా? అదిరిపోవడమా, ట్యాక్స్ ఈ బద్దలైపోద్ది. పైగా ఇప్పుడు రంగంలోనూ వాళ్ళు ఎవరు కూడా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మరి ఏం చేయాలయ్యా? ఏం చేయడానికే ఉంది, నువ్వు నిలబడిపోవడమే. అమ్మో డబ్బుతుంది. అయితే అవ్వుద్ది రైతే. ఏంటట అయితే రూపాయి ఖర్చు అవుద్ది, 10 రూపాయలు వస్తుంది, 9 రూపాయలు లాభం కదా. సరే అయితే అల్లుడు గారితో కూడా ఒక మాట చెప్పి అతను ఏం చెప్తాడో దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నాం. అతను ఏం చెప్పినా సరే నువ్వు నిలబడిపోవాలి, లేదా దెబ్బ తినేస్తాం. ఆలోచించు. అలాగే మా ఈ విషయంలో నాకంటే మీరే అనుకుంటారు. మీరు ఏది మంచి చేస్తారో తెచ్చి ఉంది. ఆవిడ గెలిచేసినట్టే తీపి తెప్పించాం. చిచ్చి, సిమెంట్ బ్లాక్ లో మనం అమ్మటేమిటయ్యా? ఆ రబ్బ పని చేయాల్సిన అవసరం మనకే కలిగింది. అసలు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత స్టాక్ ఉంది, ఆ వివరాలన్నీ వెంకటరామ దగ్గర లేవు. ఎందుకు లేవండి? అన్ని ఇందులో రాసే ఉన్నాయండి. వచ్చిన స్టాకు ఉందండి, మనం వాడుకున్న స్టాకు ఉందండి, మీ బావగారు ఆ స్టాక్ కూడా ఇందులోనే ఉందండి. రైటే బావా, నమ్మితే నమ్మ లేకపోతే లేదు. ఇక్కడ ఏ రకమైన పొరపాట్లు జరగలేదు, నేను చేయలేదు. చేయనంటే ఎలాగండి? గత 2 నెలల్లో వచ్చిన పరిమితాలకు సిమెంట్ అంతా ఏం చేసినట్టు మరి? రైతే గుడ్డొచ్చి పిల్లని అడిగింది అనుకోండి, నువ్వేంటి నీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటని పిల్ల ఏమంటది? నవ్వు ఊరుకుంటది అంతే. నేనేంటో మా బావకు తెలుసు, మా బావ ఏంటో నాకు తెలుసు. అయినా ఓసారి అనుమానం స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఉండడం అంటే మంచిది కాదు. వస్తాను బావ. వస్తానంటే కాదండి వెంకటరామయ్య గారు, సార్ ఆ వివరాలు మీరు చెప్పండి. మొదటండి 2500 బస్తాలు మనకు వచ్చాయండి. అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. 2000 బస్తాలు అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారు. ఏ అయ్యగారి పేరు? ఏ అయ్యగారో నాకు తెలియదండి. ఈ అయ్యగారు అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారండి. ఏ అయ్యగారు అని నేను అడిగానండి. ఆ అయ్యగారు అన్నారండి. ఆ అయ్యగారి పేరు మీద రాసుకున్నానండి. తర్వాత 1500 బస్తాలు వచ్చినాయండి. అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. మిగిలిన 1000 బస్తాలు ఆ అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారు. రాసుకున్నానండి.
నేను ఈ పని చూడడం మొదలెట్టాక మొత్తం నా అకౌంట్ లోకి వచ్చినాయి. అంటే అయ్యగారు అకౌంట్ అండి. హాయిగారు అయ్యగారండి 10,500 బస్తాలండి. దీనికి మీ సమాధానం ఏంటి? ఇంతమంది కొత్త అయ్యగారులు తయారైపోయి అంతమంది అయ్యగారులు ప్రశ్నించడం మొదలెడితే ఇంక ఈ అయ్యగారు చెప్పేదేముంటుంది? వస్తా. సమాధానం చెప్పి వెళ్ళటం మంచిది. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకెంత మాత్రం లేదు. కావాలంటే కోర్టులో తెలుసుకునే సమాధానాలు. బావగారు, మీకు నాకు రుణం చెల్లిపోయింది. ఈ అకౌంట్స్ అన్ని ఆఫీస్ లో ఉన్నాయి, ఆ అకౌంట్స్ అన్ని గోడౌన్ లో ఉన్నాయి, చూసుకోండి. అయ్యా ఆ, మీ టైం చాలా బ్యాడ్ గా ఉందండి. ఇప్పట్లో బాగుపడే అవకాశం కూడా లేదండి. నువ్వు బాగుపడు, సంతోషిస్తాను. ఆనందమూర్తి, నాకు నీ జాతకం తెలుసు, నీ బాస్ జాతకం తెలుసు, మీతో కొత్తగా చేరాడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాడి జాతకం కూడా తెలుసు. మీరంతా కలిసి కుట్ర పన్ని ఎలక్షన్స్ కోసమని ఇలా కొత్త నాటకం ఆడుతున్నారన్నమాట. లేదు బాబు, లేదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకున్న ఈ ఒక్క కొడుకు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నన్ను అన్యాయం చేసి బయటికి గెంటేశారు. నా ఇల్లు లాగేసుకున్నారు. నువ్వు సిమెంట్ ఫ్రాడ్ చేశావని, దొంగ లెక్కలు రాశావని అన్నారు. రైతే, ఇవన్నీ చేశాను రైతే, కానీ ఎవరి కోసం? ఆ సత్యం కోసం. చూడు బాబు, ఈ పేపర్స్ చూడు. దీని మీద ఎంక్వైరీ వచ్చేసరికి తప్పులన్నీ నా మీద నెట్టేసి పోలీస్ కేసు పెట్టారు. ఆనందమూర్తి గారు, పోలీస్ మీకోసం ఎదుగుతున్నాం. యువర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, ఆ సిమెంట్ గొడవతో నాకు ఎలాంటి సంబంధం లేదండి. అనవసరం. ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి. రండి. బాబు అర్జున్, ఇప్పటికైనా నేను చెప్పిందంతా నిజమేనని నువ్వు తెలుసుకున్నావా? బాబు, ఈ కష్టకాలంలో కేవలం నీ అండదండలు ఉంటాయనే నమ్మకంతోనే ఉన్నాను. ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను. బాబు, పద నాన్న. గురు, ఆనందమూర్తిని పనిలోంచి తీసేశారట. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారట. అవును గురు, ఈ టైంలోనే అతను మన సైడ్ లాక్కుంటే చాలా మంచిది గురు. కరెక్ట్ గురు, అతను అరెస్ట్ చేయించాడు. ఈ టైంలో మనం బెయిల్ చిడిపించామనుకో, అతను తల తీసేసినట్టు అవుతుంది. ఏమిటండి, ఏమైంది? ఏమైందా? నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయిస్తే వాడు బెయిల్ ఇచ్చి విడిపిస్తాడా? ఎవరు బాబు? ఇంకెవడు? నీ కూతురు మొగుడు. ఏమండి, ఇప్పటికే అన్నయ్యకి మనకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. అటువంటప్పుడు వాళ్ళకి ఇష్టం లేని మనిషి మన దగ్గర ఉండటం ఎందుకు చెప్పండి? ఈ బెయిళ్ళు గీళ్ళు ఇవన్నీ ఎందుకు? లేదు వాసంతి, వాళ్ళు అతనికి చాలా అన్యాయం చేశారు. అన్యాయం చేశారో న్యాయం చేశారో వాళ్ళకి ఇష్టం లేని పని మనం ఎందుకు చెయ్యాలి? వద్దమ్మా, వద్దు. నా మూలంగా మీ భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతున్నారంటే అసలు నేను ఇక్కడికి రాను, ఇక్కడ ఉండను. కానీ నీకో విషయం చెప్పాలమ్మా, మీ అన్నయ్య పూర్వ మనిషి గాడు మారిపోయాడు, ఉత్త డబ్బు మనిషి అయిపోయాడు. నీ పెళ్ళయ్యాక మిమ్మల్ని ఇంట్లోంచి ఖాళీ చేయించడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశాడో, అప్పుడు మీ సత్యమామయ్య నేను అడ్డం పడి అది ఆపడానికి ఎన్ని బాధలు పడ్డామో నాకు బాగా తెలుసు. ఇంకో ముక్క ఉంది, అది ఎక్కడ అనకూడని ముక్క. మీ మీద పగబెట్టున్నాడు మీ అన్నయ్య. మీ సంసారం సజావుగా సాగనివ్వడేమో అన్న అనుమానం. ఒకప్పుడు నేనే మీ పాకలు పీకాను. ఈవేళ అలాంటి వెధవ పని మరో వ్యక్తి చేయబోతున్నాడు. ఎవరో వ్యక్తి? ఆ సత్యం. ఆ పాకలన్నీ బుల్డోజర్లతో నాశనం చేసి ఆ స్థలాన్ని ఖాళీ చేయించి మిమ్మల్ని ఎక్కడెక్కడికో తరివేసి అతను అంతస్తుల మీద అంతస్తులు, అంతస్తుల మీద అంతస్తులు, లక్షల మీద లక్షలు, కోట్ల మీద కోట్లు సంపాదించేయాలనేటువంటి దుర్బుద్ధితో ఉన్నాడు. ఆ దుర్బుద్ధిని అరికడతాం. ఆ బుల్డోజర్లకి నేనే అర్థం పడుకుంటాను మీ అందరి తరఫున నేను హామీ. అయితే అలాంటి వ్యక్తి చేసే అరాచకాలు అరికట్టాలి అంటే అతను చైర్మన్ కాకుండా మనం చూడాలి అంటే అతనితో పోటీ చేయగల సమర్థుడిని మనం నిలబెట్టాలి. ఎవరా సమర్థుడు? సత్యం మీద పోటీ చేయడానికి అర్హుడు ఒకే ఒక వ్యక్తి, అతను మన అర్జున్. అంచేత పేద ప్రజానీకు 50 మంది తరఫున నేను శ్రీ అర్జున్ ఎలక్షన్ లో పోటీ చేసి చైర్మన్ గా గెలవాలని కోరుతున్నాను. లేదు మామయ్య గారు, మీకు తెలియదు. వాడు నుంచున్నది మీ మీద పంతంతో కాదు, నా మీద పంతంతో. నా మీద వాడుకున్న కక్ష తీర్చుకోవడానికి, నాకు సాధించుకోవడానికి.
ఇప్పటి వరకు ఇది మీ మధ్య పోటీ, ఇప్పటి నుంచి మా మధ్య పోటీ. బావా కబురెట్టావంట. నీకు నేను చేసిన సహాయానికి నువ్వు ఈ విధంగా ప్రతీకారం తెచ్చుకుంటావు అనుకోలేదు. రైటే, మరి నువ్వే కదా పొమ్మన్నావు. పొమ్మంటే మా విరోధమైన వాళ్ళతో చెత్తగలుగుతావా? నేను కూడా ఏదో రకంగా బ్రతకాలిగా మరి. కేవలం బ్రతుకు తెరువు కోసం అయితే నువ్వు బ్రతకడానికి ఎంత కావాలి? లక్ష. అదే మాట బాబు. అవును, డబ్బు కోసం ఆశపడే మనిషిని డబ్బుతోనే కొనాలి. నువ్వు వాడితో ఉండటానికి వెళ్ళలేదు, వాడి తరఫున ప్రచారం చేయడానికి కూడా వెళ్ళలేదు. నువ్వు దీనికి ఒప్పుకుంటే నీ మీద ఉన్న కేసులు తీసేస్తాను, నీకెంత డబ్బు కావాలని ఇస్తాను. రైటే, ఆ మాట చెబితే చాలదు, మీరు నాకు డబ్బు ఇవ్వాలా? కానీ బావా నాకు ఒక్కటే బాధగా ఉంది. ఆ వేళ నువ్వు నన్ను గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసేసి ఎందుకురా ఇలాంటి పాడు పని చేసావు, 4 లెంపకాయలు కొట్టినా నేను బాధపడకపోను. ఎందుకు పనికిరాని మనుషుల ముందు నన్ను షేమ్ చేశావు, అందుకే నేను ఎక్కువ బాధపడుతున్నాను. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక నుంచి నువ్వు నాతోనే ఉండాలి. రైతే, నువ్వు ఆ మాట అంటే నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉండిపోతాను. కానీ ఇంకెప్పుడు వాడి ముఖం కూడా చుట్టానికి వెళ్ళలేదు. రైతే అలా చేయొచ్చు బాబు, కానీ అది రాంగ్. ఏం చేతంటే మనం ఎవరినైనా దెబ్బ కొట్టాలంటే వాడి పక్కనే ఉండి వాడి పక్కలోనే ఉండి దెబ్బ కొట్టాలి. నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళ మనిషిలాగే నటిస్తాను, అంతా వాళ్ళ మనిషిలాగే. కానీ ఎప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తాను. దాన్నే స్ట్రాటజీ అంటారు. నాకు వదిలిపెట్టేయిందిగా. చెబుతా అదంతా పెద్ద కథ. బాబు అర్జున్, నేను ఎప్పుడైతే పేదవాళ్ల పక్షం వహించానని తెలిసిందో ఈ గొప్పవాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలెట్టాయి. దాంతో కార్లు వేసుకుని ఊరంతా గాలించేయడం మొదలెట్టారు. సరే, ఒకప్పుడు వాళ్ళు ఉప్పు పులుసు తినున్న వాళ్ళం, ఎందుకైనా మంచిది ఒకసారి పెడదామని చెప్పి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి టేబుల్ మీద పేర్చేసి ఉంచారు. పలహారాలు కాదు, నోట్ల కట్టలు. కట్టకు 10,000 చొప్పున 10 కట్టలు పేర్చేసి ఉంచారు. వాటిని నేను తీసుకుని ఏ బొంబాయో ఢిల్లీయో మద్రాసో వెళ్ళిపోవాలట. ఎలక్షన్స్ అయిపోయేదాకా ఊళ్ళో అడుగు పెట్టకూడదట. అది షరతు. అర్థమైంది కదా ఆ షరతు వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటో? నేను ఈ ఊళ్ళో ఉంటే వాళ్ళ గోత్రాలనే బయటకు వస్తాయి. వాళ్ళ గుట్టు ఎప్పుడైతే బయటపడిందో జనం వాళ్ళ వాహనం ఉమ్మేస్తారు, వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ పథకం దెబ్బతినేస్తుంది. అప్పుడు నేను చెప్పాను, ఊళ్ళు వెళ్ళను, మీ డబ్బు నాకు అక్కర్లేదు. ఎందుకయ్యా నాకు ఈ పాడుధనం, ప్రజాధనం నాకు చాలు. ఇప్పటికే మీ వెనకాల గడిపిన పాపిష్టి జీవితం చాలు. ఇక ఈ శేష జీవితాన్నైనా ప్రజాసేవలో గడపనివ్వండి అని చెప్పేసి బయటకు వచ్చేశాను. ఇది నేను చేసిన పని. ఇందులో తప్పేమన్నా ఉంది అర్జున్? లేదు, ఒక మనిషి చేయాల్సింది చేశారు, మనిషిలా ప్రవర్తించారు. అమ్మయ్యా, జై కొట్టవలసింది అర్జున్. అర్జున్ సత్యం. డాక్టర్, ఏమైంది? మీ అమ్మగారికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మై గాడ్, You must be careful. అమ్మా, 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 బాబు, అమ్మా, బాబు, వాసంతి, అమ్మా. వాసంతిని చూడాలని ఉందిరా, తీసుకొస్తావా? చూడాలని ఉందిరా. ఏం చెప్పకుండా వచ్చేసరే? ఏం చెప్పమంటారు? అత్తయ్య వాసంతిని చూడాలంటున్నారండి. నిజమే, ఎక్కడి నుంచి తీసుకురమంటావు? ఎలా ఏమిటండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావాలి. జ్యోతి, డాక్టర్ గారు చెప్పడం రోజుల్లోనే అంటున్నారు. కన్న కూతుర్ని చూసుకోవాలనుకోవటం తప్పంటారా? నిజమే జ్యోతి, నిజమే. నేను నీ చెల్లెల్నే కదా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. దాని ఇంటికి ఎలా వెళ్ళమంటావు, ఎలా తీసుకురమంటావు? ఏమండి, ఎంత కాదనుకున్నా మీది రక్త సంబంధం అండి అని నన్ను మాత్రం అనుకోమంటావా? చూడండి, సృష్టిలో అన్నిటికంటే బలమైంది ప్రేమ. ఆ ప్రేమ కళ్ళ ముందు తల్లి, తండ్రి, అన్నా, చెల్లి ఎవరూ కనిపించరు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మా నాన్న కాదనుంటే ఆయన్ని కూడా వదిలొచ్చుండేదాన్ని. ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళింది మీ మీద ఇష్టం లేక కాదండి, అతని మీద ప్రేమ ఎక్కువే. ఏమండి, మీరు వెళ్తే తప్పకుండా వస్తుంది, వెళ్ళండి. ఏ మొహం పెట్టుకుని ఆ గడప తొక్కమంటావు? పోనీ
నన్ను వెళ్ళమంటారా? అక్కర్లేదు, నేనే వెళ్తాను. వసంత్, ఏమ్మా మాట్లాడవా? మాట్లాడకూడదా? మాట్లాడకూడదని శాసించాడా? రాకూడదని అనుకున్నాను, కానీ రాక తప్పలేదు. అమ్మకు ఒంట్లో బాగోలేదు, నిన్ను చూడాలని కలవరిస్తోంది. తీసుకురమ్మని నన్ను పంపింది. రాలేవా? ఒక మాట ఆయన్ని కూడా అడిగి ఓహ్, ఆల్ రైట్, అడుగుతానమ్మా. అన్నయ్య, నన్నే పిలిచావమ్మా? నన్ను క్షమించన్నయ్య. నా ఇష్టం నా చేతుల్లో లేదు. ఓకే ఓకే. అలాగే గురు. అరే ఆటో ఎక్కడ దంపదండి. సరి పట్టుకో అంజే, సరి పట్టుకో. అది అది ఇది ఇటు నువ్వు కట్టు. కరెక్ట్. అర్జున్, నీతో 1 నిమిషం మాట్లాడాలి. అర్జున్, మా చెల్లెని ఒకసారి తీసుకెళ్దామని వచ్చాను. తీసుకెళ్ళు. నువ్వు చెప్తే కానీ రానంటుంది. దానికి నేనేం చేయను? మా అమ్మ గుండెపోటు వచ్చింది, చెల్లాయిని చూడాలంటుంది. వెరీ గుడ్, పర్వాలేదే. రాజకీయాలు బాగానే వంట పట్టాయి. అర్జున్, Yes. ఆ రోజు నీ బలం ఉపయోగించి పెళ్లి ఆపించాలని చూశావు. ఆనందమూర్తిని నీ పక్షాన్ని లాక్కోవడానికి డబ్బు ఉపయోగించాలని చూశావు. ఇవాళ కథే మార్చావు. సెంటిమెంట్స్ అడ్డం పెట్టుకుని నీ చెల్లెల్ని తీసుకెళ్దామని వచ్చావు. తీసుకెళ్లిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని నన్ను దించడానికా, లేక కక్షతో దాన్ని ఎనుగుతిలోనైనా దింపడానికా? అర్జున్, లేదు అర్జున్, మా అమ్మ నిజంగానే చావు బ్రతుకులో ఉంది. వసంత్ చూడాలంటుంది. ఓకే, అదే నిజమైతే, నిజంగానే ఆమె తన కూతుర్ని చూడాలనుకుంటే ఆమెనే మా ఇంటికి తీసుకురా. మేం మాత్రం నీ గడప తొక్కం. ఏమిటి, ఆవిడ అక్కడ తీసుకెళ్తావా? ఎవరయ్యా నీతో చెప్పింది? లేదండి, తప్పకుండా తీసుకెళ్లాల్సిందే, లేకపోతే చెల్లయ్య రాదు. రాకపోతే రాకపోనివ్వండి. జ్యోతి, లేకపోతే ఏమిటయ్యా, అవతల తల్లి సావు బతుకు మీద ఉంటే ఈ పంతాలు పట్టింపులేంటి? అతనేంత పెద్ద మొగోడా? అతను తప్పే ఉందా? నా తల్లి చావు బతుకులో ఉందన్న జ్ఞానం ఈ పిల్లకు ఉండాలి కానీ Correct. అప్పుడు అన్నను కాదని ఇప్పుడు తల్లిని కాదని ఇవి సాధించేదేమిటి, ఉద్ధరించేదేమిటి? వస్తే రానివ్వండి, పోతే పోనివ్వండి. మీరు మాత్రం మాట్లాడకుండా కూర్చోండి. జ్యోతి, ఏమి నువ్వు మాట్లాడేది? వెళ్ళను కొద్ది బలవంతంగా పంపించింది నువ్వు కాదు. నేను పంపించింది ఆవిడ గారిని ఇక్కడ తీసుకురావడానికి కానీ ఈవిడ అక్కడ పంపించడానికి కాదు. అసలు వెళ్ళకూడదు. వెళ్ళిన తర్వాత ఏదైనా ఒకటి.